ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎన్నికల సంఘం, అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22లోపు వివరణ ఇవ్వాలని జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. వాదనల సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొంత సమయం కావాలని ప్రతివాదులు కోరగా రీజనబుల్ టైం అంటే గడువు ముగిసే వరకా అని ప్రశ్నించారు. అలా అయితే ప్రజాస్వామ్య విలువలు ఏం కావాలి అని అడిగారు. మీకు ఎంత సమయం కావాలో చెప్పాలని అడిగారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పిటిషన్ ఆలస్యం చేసేందుకు ఎత్తుగడ వేస్తున్నారని బీఆర్ఎస్ తరపున న్యాయవాది అరియామా సుందరం వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి గత ఏడాది స్పీకర్కు ఫిర్యాదు చేశానని ధర్మాసనం దృష్టికి అరియామా సుందరం తీసుకొచ్చారు. తర్వాత ఇదే అంశంపై హైకోర్టులో విచారణ జరిగిందని వివరించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై తుది నిర్ణయం స్పీకర్దేనని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారణ జరిగే ఏడాదవుతుంది. కావాలనే ఆలస్యం చేస్తున్నారని వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి అంటే గవాయి నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి సుందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదనలు వినిపించారు. గత అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీ స్పీకర్ కు మేము నోటీసులు జారీ చేశాం, అంతేకాకుండా సెక్రటరీ నోటీసు జారీ చేశాం, హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశాం. కానీ మాకు అనర్హత వేటుకు సంబంధించి ఎలాంటి ముందడుగు వేయట్లేకపోవడం వల్లనే సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పేసి కూడా సుందరం చెప్పారు. ఈ తరుణంలోనే గత 3 పర్యాయాలుగా విచారణ కొనసాగించారు. ఈ విచారణలో భాగంగా పలు కీలక అంశాలను కూడా ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం మరొకసారి ప్రస్తావించింది. ఏదైతే ఇవాళ రీజనబుల్ టైం అంటూ ఏంటి అని చెప్పేసి కూడా ఇవాళ మరొకసారి కూడా ప్రశ్నించింది. అయితే 22వ తేదీలోపు దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా అసెంబ్లీ సెక్రటరీతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటు ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ముగ్గురికి కూడా ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సింది అని చెప్పేసి కూడా చెప్పింది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ప్రయాణం చేశారో దానికి సంబంధించి ఇప్పటికే ఎవిడెన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది ఇప్పటికే సబ్మిట్ చేశారు. ఖచ్చితంగా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వాళ్ళ ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఖచ్చితంగా రీజనబుల్ టైం అంటే ఎంత, మరొకసారి కూడా గతంలో కూడా రీజనబుల్ టైం ఎంత అని చెప్పేసి కూడా ప్రశ్నించింది. అంతేకాకుండా రీజనబుల్ టైం అంటే టెన్యూర్ అయిపోయే వరకు కూడా మీరు ఈ విధంగానే కొనసాగిస్తారని చెప్పేసి కూడా మరొకసారి ప్రశ్నించింది. అంతేకాకుండా వాళ్ళ ఆపరేషన్ సక్సెస్ డెత్ అంటే ఆఫ్టర్ డెత్ బాడీ డెత్ అని చెప్పేసి కూడా ఏదైతే ప్రకటిస్తారో దానికి సంబంధించి ఆ విధంగా కూడా ఇవాళ కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించింది. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఇటు సుందరం వాదనలు వినిపిస్తూ గత ఏడాది పార్టీ మారిన ఎమ్మెల్యే స్పీకర్ ఫిర్యాదు చేస్తే పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత హైకోర్టులో కూడా విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ డివిజన్ బెంచ్ ఏదైతే ఇచ్చిందో దాని తీర్పు మేము రివర్స్ ఇచ్చింది కనుక మేము అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ఇప్పటికి ఇక్కడే న్యాయం జరగాలి. ఏదైతే మణిపూర్ కావచ్చు, అటు మహారాష్ట్రకు సంబంధించిన కావచ్చు, గోవాకు సంబంధించిన ఉదంతాలను కూడా మరొకసారి ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మార్చి 22వ తేదీన ఇటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఇటు స్పీకర్ సెక్రటరీ అసెంబ్లీ సెక్రటరీగా పరిగణిస్తారు. అతను కూడా ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉందని చెప్పేసి కూడా చెప్పారు. రీజనబుల్ టైం గడుపు ముగిసే వరకు ఉంటుందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి, ఎంత సమయం కావాలో చెప్పండి అంటూ కూడా మరొకసారి చెప్పింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరైనది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ ఖచ్చితంగా గడువులోపు మీరు వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పింది. ఈ నెల 25కు వాయిదా వేసింది. అయితే గతంలో కూడా మహారాష్ట్రకు సంబంధించి ఏదైతే టెన్యూరు తర్వాత వారికి అనర్హత వేటు వేశారు, అలాంటి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అంతేకాకుండా మణిపూర్ సంబంధించిన కూడా జడ్జిమెంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఎవిడెన్స్ కూడా ప్రస్తావించింది. ఎవిడెన్స్ కూడా ఇప్పటికే
బీఆర్ఎస్ పార్టీ తరఫున సుందరం ఇప్పటికే కోర్టుకు సబ్మిట్ చేశారు. ఖచ్చితంగా ఈ 10 మందికి సంబంధించిన అనర్హత వేటు వేయాల్సిందని చెప్పారు. వాళ్ళ ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పైన పోటీ చేశారు, ఓడిపోయారు. అంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉన్నాయి. అంతేకాకుండా కడియం శ్రీగారు లాంటి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన గెలిచి తన కూతురు కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పైన ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా అనేక వేదికల పైన కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పారు. ఈ విధంగా తెల్లం వెంకట్రావు కావచ్చు, ముగ్గురు పైన కూడా ఇప్పటికే ఏదైతే ముగ్గురు పైన అనర్హత వేటు వేయాలి. దాంతో పాటు మిగతా 7 పైన కూడా అనేకమైన కాంగ్రెస్ వేదికలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అయినట్టు కూడా వారికి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా వారు పోస్ట్ చేసుకున్న అవన్నిటికీ కూడా ఎవిడెన్స్ ఇప్పటికే సబ్మిట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 10 మందికి అనర్హత వేటు పడుతుంది. ఏదైతే ఈ రీజనబుల్ టైం అనేది ఉందో ఇప్పటి వరకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. రీజనబుల్ టైం అంటే ఎంత అని చెప్పేసి కూడా మరొకసారి ప్రస్తావించిన నేపథ్యంలో మార్చి 22న నోటీస్ నోటీస్ ఇచ్చింది కాబట్టి దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం వారికి ఉంది. కాబట్టి వారు ఏమైనా సమయం కోరుతారా లేదంటే 22 లోపే వారు ఏమైనా వివరణ ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు ఇటు 10 మంది ఎమ్మెల్యేలు ఇటు అసెంబ్లీ సెక్రటరీ ముగ్గురు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది. మరి ఏమైనా సమయం కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పేసి మాత్రం బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న అందుకు అనుగుణంగానే చాలా సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేటీఆర్ బై ఎలక్షన్స్ వస్తాయి, ఖచ్చితంగా ఆ బై ఎలక్షన్ లో మనమే గెలుస్తామని చెప్పేసి కూడా చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా పలు కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వారికి సంబంధించి అనర్హత వేటు పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ విచారణలో మాత్రం ఖచ్చితంగా వారు ముగ్గురు 3 అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇటు స్పీకర్ సెక్రటరీ 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సింది అని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేసింది. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.